జై శ్రీమన్నారాయణ. 18వ పాసురం. ఈ పాసురంలో మన గోదాదేవి నీలాదేవిని నిద్రలేపే పాసురం. ఏమని చెప్తున్నారు? అమ్మ నువ్వు లేచిల్లరావమ్మా అని చెప్తున్నారు. నీ స్వామి వైభవాన్ని ప్రకాశించేటట్టుగా మనం కలిసి పాట పాడదాము. ఎలాంటి దానివి నువ్వు? అందమైన దివ్యమైన సౌందర్యం కలిగినది నీళ్ళమ్మ. దివ్యమైన తామరల వల్లే ఉన్నాయంట అమ్మ హస్తాలు, చేతులు. ఆ హస్తాలకి అందమైన గాజులు ఉన్నాయి. ఆ గాజులు సవ్వడయ్యేటట్టుగా వచ్చి మీ పిల్లలం మేమంతా ఇక్కడ ఉన్నాం కదా, అలా ఆ తలుపు తెరువమ్మ, ఆ గాజులు సవ్వడయ్యేటట్టుగా నీళ్ళమ్మ అని లేపుతూ ఉన్నారు. అక్కడ ఎట్లా ఉన్నది? మదం స్రవించే ఏనుగులు బోలెడు ఆయన మందల్లో ఉన్నాయి. ఎంత వాడొచ్చినా కూడా ఓడిపోని భుజం బలం కలిగిన వాడు ఆ నందగోపాలుడు. అలాంటి ఆ నందగోపాలుడి కోడలా అంటూ పిలుస్తూ ఉన్నారు. నందగోపాలుడు కోడలా అన్నా కూడా అమ్మలేకపోతే చెప్తున్నారు. ఎలాంటిది? సహజమైన సౌందర్యం కలిగినది నీళ్ళమ్మ అని చెప్తున్నారు. ఇంకా ఆమె కేశపాసాలు కూడా పరిమళాలు వెదజల్లుతూ ఉన్నాయంట. అలాంటి కేశపాసాలు కలిగిన ఓ నీళ్ళమ్మ లేచిరమ్మని చెబుతూ ఉన్నారు. తెల్లవారింది అన్నదానికి గుర్తుగా కోడి కూస్తుందమ్మా, జాముకి కోళ్ళు కూస్తాయి కదా అంటే, అలా కాదు, తెల్లవారినందుకు గుర్తుగా కోడులు కూడా కూస్తున్నాయే, లేచిరావమ్మా అంటున్నారు. అయినా లేచి రాలేదు. ఇంకా చెప్తున్నారనమాట. నీలాదేవి అందంగా పాటలు పాడుతుందంట. కోకిలలన్నీ కూడా వచ్చి ఈమె దగ్గరికి వచ్చి పాటలు నేర్చుకుంటాయట. అలాంటి అందమైన పక్షులన్నీ కూడా మాధవీ పందల్ మేల్, ఆ మాధవీ లత మీద ఆ పాకి ఉంది కదా చెట్టు, ఆ మాధవీలత, ఆ పందిరి మీద అనేక కోకిలలు గుంపులు గుంపులుగా ఉన్నాయి. చూడు, ఆ కోకిలలన్నీ కూడా కూస్తున్నాయి. అయినా లేచి రాపోయేటప్పటికి లోపలికి తొంగి చూశారు. అమ్మ ఎలా ఉన్నది? రాత్రి స్వామి అమ్మ బంతి ఆట ఆడుకున్నారేమో. అమ్మ ఒక చేతిలో బంతి పట్టుకొని అలానే పవళించి ఉన్నదనమాట. అలా అమ్మ సౌందర్యాన్ని చూసి ఈ అండాలన్నిటికీ కూడా నాయకుడు స్వామి. అమ్మ అలాంటి అందమైన ఆ బంతిని పట్టుకొని అలా పవళించి ఉన్నది. ఆ అందమైన చేతులకి గాజులు వేసున్నాయి. ఆ గాజులు గలగలతో లేచి వచ్చి తలుపు తెరవమ్మ అని పిలుస్తూ ఉన్నారు మన గోదా గోపికలు. జై శ్రీమన్నారాయణ.